యాక్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అలనాటి కృష్ణుడు బృందావనంలో ఎన్ని లీలలు చేశాడో నేను కూడా ఏం తక్కువ కాదు, నేను కూడా బాగానే లీలలు చేశాను అంటున్నాడు ఈ కృష్ణుడు. సో ఆ లీలలు ఏంటో ఏం చేశారో ఆల్రెడీ రిలీజ్ అయింది, చూస్తున్నాము. ఇంకా చూడని వాళ్ళకి చెప్పండి ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో కృష్ణ అండ్ హిజ్ లీలా, ఆ కృష్ణుడు చేసిన లీలలకి ఈక్వల్గా ఉన్నాయంటారా, ఇంకొంచెం సెటిల్గా చేశానంటారా? అది నాట్ అ వ్యాలిడ్ కంపారిజన్ లేండి, అది హౌ కెన్ ఐ కంపేర్ మై సెల్ఫ్, బట్ ఎక్కడో ఆ ఫ్యామిలీలోనే ఉంది సినిమా. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఈ మధ్యకాలంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. ట్రయాంగిల్ కూడా కాదు, క్వాడ్రిపుల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ కూడా కాదు, ఫోర్ ఏమంటారు ఐ డోంట్ నో, క్వాడ్రిపుల్ అంటారు, 4 ఏదో అంటారు. ఓకే, సో 4 కదా, 3 అమ్మాయిలు అండ్ 1 guy. ఒక్క అమ్మాయితో లవ్లో ఉంటమే దాన్ని చాలా టఫ్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఇంతమంది అమ్మాయిల్ని ఎలా మెయింటైన్ చేశారు సినిమాలో? అది సినిమా చూస్తే అర్థమవుతుంది, అది యూనో చెప్పేది కాదు అది. యూనో బట్ ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ బాయ్ యూనో హూస్ ఇన్ లవ్ విత్ మోర్ దెన్ వన్. ఒక అమ్మాయి కంటే ఎక్కువ అమ్మాయిలు నచ్చిన వాడి స్టోరీ ఇది. చాలామంది ఉంటారు అలాగా, అలాంటి వాళ్ళ గురించి ఒక సినిమా అంతే అది. కానీ ఇంతమంది అమ్మాయిలు ట్యాకిల్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఈజీగా ఉందా, కాంప్లికేటెడ్ అనిపించింది? మీరు నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను నా గురించి అడుగుతున్నారా, క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా? ఫస్ట్ క్యారెక్టర్ గురించి అడుగుతున్నాను. అది ఇంకా కష్టమే కదండి. అంటే రియల్ లైఫ్లో దానికి దగ్గరగా ఉంటే ట్యాకిల్ చేయడం ఈజీ. సో రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్ కాకపోతే అదేం లేదండి, రియల్ లైఫ్లో దగ్గరగా ఉంటేనే ట్యాకిల్ చేయం. వీఆర్ యాక్టర్స్, సో వీ యాక్ట్. ఏదైనా చేయగలంటారా? యా ఎనీథింగ్ ఫర్ ద కెమెరా. సో మీకేమి డిఫికల్ట్గా అనిపించలేదా క్యారెక్టర్? డెఫినెట్గా అనిపించిందండి. అంటే అది నమ్మించాలి కూడా కదా, జస్ట్ ఏదో అనేస్తే సరిపోదు. సో అది నమ్మించాలి కూడా కాబట్టి కొంచెం ట్రిక్కీ రోల్ అది. సో బట్ ముందు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, హీ హ్యాస్ మల్టిపుల్ హీరోయిన్స్ ఇన్ హిస్ ఫిల్మ్స్ కదా. సో అలాంటి సినిమాలు చాలా చూసి ఐ ట్రై అండ్ అండర్స్టాండ్ హౌ ఇట్ కెన్ బీ డన్ అని. అండ్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ యువర్ ఓన్ ఫ్లేవర్ ఆల్సో టు ఇట్. సో ఈ క్యారెక్టర్ ఫస్ట్ మీరే అనుకున్నారా డైరెక్టర్ స్టోరీ రాసుకున్నప్పుడు? అంటే నేను తను కలిసి రాసామండి సినిమా అది. సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ థింకింగ్ ఆఫ్ సమ్మన్ ఎల్స్. సో కలిసే చేద్దాం అనుకున్నాం ఈ సినిమా మేము ఎప్పుడు. సో కలిసి రాసుకున్నాము, కలిసి డెవలప్ కూడా చేసుకున్నాము. సో నాకు అదొక అడ్వాంటేజ్ అయిందండి. నేను ఉన్నాను కాబట్టి రైటింగ్ ప్రాసెస్లో నేను డైలాగ్స్ అవి రాసుకున్నప్పుడు కూడా, సో నేను ఆబ్వియస్లీ నేను ఎలా మాట్లాడుతాను అలాగే రాయగలుగుతాను కదా. సో అవి నావే మాటలు, సో అవి డెలివర్ చేసేటప్పుడు కూడా నాకు డిఫికల్టీ లేదు. లేకపోతే కొన్నిసార్లు కొంతమంది డైరెక్టర్స్ దే హ్యావ్ అ పర్టిక్యులర్ వే ఆఫ్ స్పీకింగ్, దే వాంట్ అ పర్టిక్యులర్ వే ఆఫ్ అది మనం యూ షుడ్ బి ఏబుల్ టు మ్యాచ్ దాట్. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ టు మ్యాచ్ ఎనీథింగ్, యూనో ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్. సో దట్ రియలీ హెల్ప్డ్. బీ మై సెల్ఫ్ అంటే the way I speak and all of that. Yeah. ఇలాంటి స్టోరీ రాసుకున్నప్పుడు కొంచెం ఇలాంటి రిలేటెడ్గా ఉన్న సినిమాలు చాలా కొన్ని చూశానని చెప్పారు. సో ఆ కాపీ పేస్ట్ లాంటిది ఎప్పుడైనా చేసేటప్పుడు అనిపిస్తుంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమా చూస్తే ముందు మల్టిపుల్ హీరోయిన్స్ తోటి ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేసిన ఏ సినిమా కూడా ఇలా ఉండదండి. ఎందుకంటే ఇది మేము చాలా రియలిస్టిక్గా తీసాం ఈ సినిమా. మీకు ఎక్కడో దీంట్లో హీరోయిజం పెట్టి దాన్ని ఒక పెద్ద వీడేదో గొప్పోడు 2 అమ్మాయిలని 2 టైమింగ్ చేయడం అనేది ఈజ్ నాట్ కూల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు సే దట్ అవుట్ టు ఎవ్రీ వన్ దట్ ఇట్ ఈస్ నాట్ అ కూల్ థింగ్ 2 టైమింగ్ చేయడం అనేది, రైట్? బికాస్ నో వన్ లైక్స్ టు బి లైట్ టు అండ్ చీటింగ్ సమ్మన్ ఈజ్ నాట్ రైట్. This what we did, it is completely for entertainment, it is a film. Number 2, సినిమాలో ఎక్కడ కూడా we have not glorified what he is doing. For humor or something మేము ఎక్కడో ఒక మాట అని ఉండొచ్చు, కానీ ఎక్కడ గ్లోరిఫై చేయలేదు. వాడు చేసిన దానికి అష్టకష్టాలు పడుతున్నాడు వాడు సినిమాలో, వాడు ఉన్న పరిస్థితికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ దగ్గర నుంచి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి అందరూ వాడిని జడ్జ్ చేస్తున్నారు, రైట్? సో ఇట్ ఈస్ నాట్ కూల్. అండ్ వాడు చేసిన దానికి వాడు కష్టపడుతున్నాడు కూడా. So coming back to your question, I'm sorry I deviated there a little. Coming back to your question, ఎక్కడి నుంచి రిఫరెన్సెస్ తీసుకోవడానికి లేదండి, ఎందుకంటే మేము ఈ సినిమా చాలా రియలిస్టిక్గా ఉన్నట్టు చూపించేలా తీసాం. సో రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకోలేదు. బట్ మేము ముందు ఇలాంటి సినిమాలు చేసిన సినిమాలు ఎందుకు చూసామంటే అలా ఉండకూడదు అని. బికాజ్ వీ వాంటెడ్ ఇట్ టు బి అ న్యూ ఫిల్మ్, వీ వాంటెడ్ ఇట్ టు బి అ డిఫరెంట్ ఫిల్మ్. సో అలా ఉండకూడదు అని చెప్పి వీ ట్రైడ్ అండ్ వాచ్డ్ అ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ ద సేమ్ genre, not just Telugu, English, Hindi కూడా చూసాం మేము కొన్ని. మీరు ఏదైతే మూవీలో చూపించారో రియల్ లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయా? ఇంతమందిని లవ్ చేస్తే ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా
చెప్పం కదండి బయటికి. ఎవరు వచ్చి చెప్తారు, చెప్పు తీసుకుని కొడతారు. మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో షేర్ చేస్తారా? ఎవ్వరు చెప్పరు. ఎవరైనా చెప్తారా చెప్పండి, నాకు వెళ్ళి ఇద్దరు నచ్చారంటే వెళ్ళి పక్కకి వెళ్ళి అంటారు. సో నో వన్ సేజ్ ఇట్ అవుట్, యునో, బట్ ఇట్ ఈస్ దేర్. అది అందరికీ జరుగుతుంది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, యూనో. అందరికీ అని ఆబ్వియస్లీ నేను అందరినీ కలిపలేను, బట్ మెజారిటీకి జరుగుతుంది అది. మీ లైఫ్లో ఎప్పుడు జరిగింది అలా? ఇంకా ఈ స్టోరీయే బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అండి. మీ లైఫ్లో జరిగినవి, రవి లైఫ్లో జరిగినవి, ఇంకా మీ చాలా మంది లైఫ్లో జరిగినవి ఉన్నాయి దీంట్లో. అండ్ అంటే ఇది మోర్ టు డూ విత్ యువర్ సెన్సిబిలిటీ. ఎందుకంటే ఒకళ్ళతో ఉన్నప్పుడు ఇంకోళ్ళు నచ్చడం అనేది అది ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ కాదు. యూజువల్గా అందరి లైఫ్లో జరుగుతుంది, మోరల్లెస్ ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మీకు ఈ మనిషిలో దొరకంది ఆ ఇంకో మనిషిలో ఉంటే ఆ డెసిషన్ ఇంకా టఫ్ అయిపోతుంది. ఈ అమ్మాయి మీద ఉన్న ప్రేమ తప్ప అని డౌట్లు స్టార్ట్ అవుతాయి. అండ్ అబ్బాయిలకే కదా, అమ్మాయిలకు కూడా జరుగుతుంది ఇది, రైట్? బట్ విమెన్ ఆర్ ఎమోషనలీ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్ ఆర్. సో వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా దాన్ని కట్ చేసేసే టోన్లోకి వెళ్ళిపోతారు, యూనో, దే కట్ ఇట్ ఆఫ్. బట్ మెన్ ఏంటంటే కొంచెం, యూనో, men prefer a little variety at times. So that is why they give in, but then they suffer also for that, right? So men are emotionally a little more weaker is what I feel. It's a very personal opinion. I don't want to get blasted on the internet for this, you know, but I think men are a little more emotionally weak than women are. But it happens to everyone. Andarki avutundi. This is a story of a guy who said yes. అండ్ మీ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చాలా కామెంట్స్ చూశాను. చాలా మంది వాళ్ళ లైఫ్లో జరిగినవి రిలేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తెలిసినవి వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగినవి. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ నుంచి? చాలా ఉన్నాయండి, యునో. లాట్ ఆఫ్ పీపుల్ కాల్డ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ యూనో వాళ్ళు చెప్పిన వర్డ్స్ కన్నా కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఫ్రీగా కాంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మై హార్ట్ జస్ట్ మెల్టెడ్ అవే. యూనో, కాల్ చేసి చాలా బాగుంది, సినిమా ఫెంటాస్టిక్గా ఉంది, నువ్వు బాగా చేసావు, రైటింగ్ బాగుంది అని. అండ్ ఈ అమ్మాయిలందరూ కూడా చాలా బాగా చేశారని. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాజ్ నేను వీళ్ళతోటి కలిసి, యూనో, నేను వర్క్ చేశాను ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. అండ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. శాలినికి ఎంత ఫెంటాస్టిక్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. శాలినికి, రుక్సార్ క్యారెక్టర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు అసలు. బికాజ్ అందరు అమ్మాయిలకి అలా ఆలోచించాలి అని ఉంది, అంత బ్రాడ్ థింకింగ్ ఉండాలి నాకు అని చెప్పి అని. యూనో, అబ్బాయిలందరికీ శ్రద్ధ ఇస్ లైక్ వన్ సత్యభామ క్యారెక్టర్ టైప్లో, యూనో, దట్ ఆ స్పేస్లో ఉంది ఆ అమ్మాయి. సో వాళ్ళందరికీ ఫెంటాస్టిక్ కాంప్లిమెంట్స్ వస్తుంటే ఐ ఫీల్ జెన్యున్లీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్స్కి, వయాకామ్కి ఎప్పుడు తీసుకెళ్లారు? రవి యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేశాడు నన్ను రానాకి. నేను రవి రాసుకున్నాము. ముందు కూడా మేము 2-3 ప్రొడ్యూసర్స్కి చెప్పాము. అని చెప్పిన వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా ఇమీడియట్గా ఎస్ అన్నారు. బట్ రవి థాట్ దట్, యూనో, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసినప్పుడు రవి ఆల్రెడీ పరిచయం, రానాకి రవి ఆల్రెడీ పరిచయం. సో మాకు అనిపించింది సమ్మన్ లైక్ రానా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఇలాంటి కంటెంట్ రీచ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పి వీ నరేటెడ్ ఇట్ టు రానా. అండ్ రానా ఇమీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అండ్ వీ వెంట్ ఫ్రమ్ దేర్. అండ్ సురేష్ బాబు గారు విన్నారా తర్వాత? డెఫినెట్లీ. సురేష్ బాబు గారు ఆయనకి ఒక మాత్రాన కథ నచ్చదు అంటారు. ఏ స్టోరీ చెప్పినా దాంట్లో ఏవో ఒక చేంజెస్ చెప్తూ ఉంటారు. ఏవో ఒక చేంజెస్ చెప్తూ, అదే దిస్ ఇస్ అగైన్ అ మిస్కన్సెప్షన్ అండి. చాలా బయట అసలు సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్తుంటే ఏదో మేము అడవిలోకి వెళ్తున్నట్టు మాట్లాడతారు బయట. ఇట్స్ అ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్ అండి. సురేష్ బాబు గారికి స్క్రిప్ట్ గురించి, సినిమా గురించి, థియేటర్లో కూర్చుని సినిమా చూసేవాడి మైండ్ సెట్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ ఆయన ఆ నాలెడ్జే యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక స్క్రిప్ట్ రాయించేటప్పుడు, ఏదో చేసేటప్పుడు అది మనకు అర్థం కాదు ఫస్ట్ ఇమీడియట్గా. ఎందుకంటే ఆబ్వియస్లీ అది ఎక్స్పీరియన్స్ లేదు కదా, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో అది మనకి ఇమీడియట్గా అర్థం అవ్వదు. చేస్తూ దెన్ యూ అండర్స్టాండ్ వన్ డే యూ వేకప్ ఆన్ యువర్ బెడ్ అండ్ యూర్ లైక్, యూనో, దిస్ ఈజ్ వాట్ దట్ మ్యాన్ ఇస్ ట్రైంగ్ టు టెల్ అస్. యూనో, థియేటర్లో నువ్వు రాసిన సీన్కి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో నువ్వు యాంటిసిపేట్ చేసి రాయాలి. దట్ ఈస్ వై సినిమా ఇస్ సచ్ ఎ డిఫికల్ట్ మీడియం అని, యూనో. సో అది అర్థం కావడానికి టైం పడుతుంది. కానీ నేను హ్యాండ్స్ డౌన్ ఐ విల్ స్పీక్ ఫర్ ది ఎంటైర్ ఇండస్ట్రీ వెన్ ఐమ్ సేయింగ్ దిస్, స్క్రిప్ట్లో ఏ చేంజెస్ లేకుండా ఫైనల్ స్క్రిప్ట్ వచ్చేసిందిరా బాబు అంటే అది చాలా హ్యాపీ అండ్ అందరికీ కావాల్సిన విషయం. అది ఎవ్వరికి చేంజెస్ చెప్పడం ఇష్టం ఉండదు. అయిపోతే బాగుంటారా బాబు, స్క్రిప్ట్ 100% బాగా వచ్చేస్తే బాగుంటారా బాబు అనే ఉంటుంది. కానీ అందరికీ నో వన్ వాంట్స్ టు కాన్స్టెంట్లీ కీప్ ఫింగరింగ్ అండి. అది ఎవరికంత టైం మీరు స్పెండ్ చేస్తారా దేని మీదైనా 1 minute అయినా? అది మీకు అవసరం లేకపోతే చేయరు కదా. సో నో వన్ హ్యాస్ దట్ ఇంట్రెస్ట్ ఆర్ ద ఇంక్లినేషన్ టు డూ దట్. సో ఏమి చేంజ్ చేయలేదా? చేశారండి. చేంజ్ కాదు. సి, ఇప్పుడు నేను రాసిందో, రవి రాసిందో బ్రహ్మవాక్ కాదు కదా, ఫైనల్ కాదు కదా.
సో అది 10 మందికి నచ్చాలి. నేను ఒకలా చూస్తాను కదా, వేరే వాళ్ళు ఇంకోలా చూస్తారు. సో మిడిల్ గ్రౌండ్ ఒకటి క్రియేట్ అవ్వాలి కదా. సో ఇన్పుట్స్ అంటాను నేను. ఐ వోంట్ కాల్ దెమ్ చేంజెస్, ఐ వుడ్ కాల్ దెమ్ ఇన్పుట్స్. అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఎంతమందికి దొరుకుతుంది సురేష్ బాబు గారు లాంటి ఒక 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషితోటి అంత క్వాలిటీ టైం స్పెండ్ చేసే ఛాన్స్ నాకు దొరికింది. నేను ఆయన ఇంట్లో కూర్చొని ఆయనతో చాలాసార్లు స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేశాను. ఆ ఆపర్చునిటీ ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి. అప్కమింగ్కి నేను ఎక్కడో సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన పిల్లోడిని నేను. అండ్ ఐఎమ్ సిట్టింగ్ విత్ అ మ్యాన్ లైక్ సురేష్ బాబు గారు అండ్ ఐఎమ్ డిస్కసింగ్ సినిమా విత్ హిమ్. దట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. హూ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ? సో దే ఆర్ వెరీ వ్యాలిడ్ ఇన్పుట్స్ which came out of his experience that he has for cinema. So adi huge help andi. He is the guy behind him and Rana. Although they have two different thinking systems, they are the people behind this whole thing. Budget lo kaani meer anukunna సురేష్ బాబు గారు ఒక రోజు ఎప్పుడో ఏదో ఫుటేజ్ ఏదో కొంచెం సరిగా లేదు అనిపించినప్పుడు I don't think anyone else will say that. He said, I don't care if you have to spend 1 more crore, just reshoot the whole bloody thing. ఎవరు అనరా మాట. Like I said, people think about him differently, but what he is actually a different person. ఫస్ట్ కాపీ ఎవరు చూసారు? నేను చూసాను. తర్వాత ఫస్ట్ కాపీ శ్రీనివాస్ రెడ్డి గారు అని దెర్ ఇస్ అనదర్ ఇన్వెస్టర్ ఇన్ ద ఫిల్మ్ అండి, ఆయన చూశారు ఫస్ట్ కాపీ. తర్వాత సురేష్ బాబు గారు, వయాకామ్ 18 వాళ్ళందరూ చూశారు. సురేష్ బాబు గారు రియాక్షన్ ఏంటి ఫస్ట్ కాపీ? సురేష్ బాబు, యూ విల్ బి షాక్డ్ ఇఫ్ ఐ టెల్ యూ దిస్. సినిమా చూసిన తర్వాత సురేష్ బాబు గారు ఎప్పుడు మమ్మల్ని ఆఫీస్లోనే కలిసేవాళ్ళు అనమాట సినిమా తీస్తున్నంత కాలం. బికాస్ ద ఫిల్మ్ వాజ్ రన్నింగ్ అండ్ చేంజెస్ జరుగుతున్నాయి. హీ వాజ్ అన్హ్యాపీ, వీ వర్ అన్హ్యాపీ అండ్ ఆల్ ఆఫ్ దట్. కొన్ని నచ్చవు, ఇంకా ఇప్పుడు ఏదో చేస్తాం, బొమ్మేస్తాం, నచ్చదు, మళ్ళీ వేస్తాం కదా అలాగా. సో సినిమా చూసేసిన తర్వాత ఆయనకి సినిమా ఓకే బాగుంది సినిమా అనిపించినప్పుడు అప్పుడు స్టార్బక్స్కి పిలిచారు కాఫీకి. పిలిచి ఆ రోజు అన్నారు, దిస్ వాజ్ ఈజీలీ అన్ ఇయర్ బ్యాక్. ఆ రోజు అన్నారు సురేష్ బాబు గారు, ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినా కూడా మనకి మంచిదే, దెల్ బీ నో ఇష్యూ అని. అంటే అప్పుడు కరోనా ప్రాబ్లం లేదు, థియేటర్స్ ఇష్యూ లేదు, ఏం లేదు. బట్ ఎప్పుడు జరిగింది ఇది? మార్చ్ 1 year ago ఇది ఈజీలీ he anticipated this possibility then. అప్పుడు అన్నారు ఆయన, ఏవి లేకుండా, కరోనా ఇష్యూస్ ఏవి లేకుండా కూడా he said this then. So that was his reaction and today we are on Netflix. ఎందుకు ఇంత లేట్ అయింది? 2019లోనే మూవీ షూటింగ్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత. అంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఇవాళ నన్ను వదిలేస్తే నేను మళ్ళీ వెళ్ళి ఇంకోటి ఏదో ఎడిట్ చేస్తాను, దాంట్లో ఇంకేదో మారుస్తాను. ఒకటి ఎడిటింగ్కి 1 year పట్టిందా? ఎడిటింగ్కి 1 year పట్టలేదు. అలా దీనికి ఇంత టైం పట్టింది అని చెప్పడానికి లేదు. ఇట్ జస్ట్ టుక్ ఇట్స్ టైం అంతే అండి. దానికి ఒక లాజికల్ ఆన్సర్ అయితే నా దగ్గర జెన్యూన్గా ఫస్ట్ కాపీ వస్తే మాక్సిమం 2-3 monthsలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. మా ఫస్ట్ కాపీ ఎప్పుడు వచ్చేసింది? మా ఫస్ట్ కాపీ లాస్ట్ ఇయర్ నవంబర్కో ఎక్కడికో వచ్చేసింది, రెడీ అయిపోయింది మా ఫస్ట్ కాపీ. బట్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ నుంచి దెర్ ఈజ్ ఈజీలీ 2 films every week. How will a film with a small hero survive when it is pitched against a medium league hero? ఆ రీజన్ వల్ల కొంచెం పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. Yeah, మేము we were ready from December mid కి we were ready. Okay. Then there were films, బన్నీ సినిమా వచ్చింది, మహేష్ బాబు గారి సినిమా వచ్చింది, అల్లు అర్జున్ గారి సినిమా వచ్చింది, రైట్, రవితేజ గారి సినిమా వచ్చింది. దెన్ దెర్ వాజ్ అశ్వత్థామ వచ్చింది, వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చింది, 7th జాను వచ్చింది, భీష్మ వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా, కన్సిస్టెంట్గా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు కంటిన్యూస్గా ఉంటే మన సినిమాకి వచ్చే రెస్పాన్స్ తగ్గుతుందని. అంతే కదండి. నేనే వెళ్ళను చిన్న సినిమాకి, నేనే బన్నీ సినిమాకి వెళ్తాను ఫస్ట్. నేనే వెళ్ళను, కామన్ ఆడియన్స్ గా. నేనే వెళ్ళను, నేనే బన్నీ సినిమాకి వెళ్తాను ఫస్ట్ చూడడానికి. సో అది ఎందుకు డిలే అయిందంటే మీకు అర్థమవుతుంది కదా. అండ్ ఆ సినిమా 7th రిలీజ్ అవుతుందో లేదో మాకు తెలియదు. ఏ సినిమా అయితే వస్తుందని మేము ఆగుతున్నామో అది రిలీజ్ అవుతుందో లేదో మాకు తెలియదు, రైట్? సో there are 100 things and this is like a huge sea of things happening here. There's 20 things that I have to fall in place for film to come out, right? And it takes time for those kind of things to happen. The more people, the more complication, the more the time. అంతా అనుకొని ఫైనలైజ్ అయ్యి ఒక టైం ఫిక్స్ చేసుకున్న టైంకి వరల్డ్ వైడ్ క్రైసిస్ వచ్చేసింది. ఇది నెట్ఫ్లిక్స్లో సక్సెస్ అయింది. ఇదే థియేటర్లో రిలీజ్ చేస్తే ఆ ప్రాఫిట్స్ ఇంకా బోనస్ అయ్యి ఉండేవి కదా. యా నాకు ఇండస్ట్రీ నుంచి కొంతమంది కాల్ చేసి చెప్పారు, సిద్ధు థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ క్వైట్ సమ్ మనీ అని చెప్పి. దట్స్ ద వన్ థింగ్ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్, బికాజ్ సి క్రియేటివ్గా మేము తీసిన సినిమాకి, రాసిన సినిమాకి రెస్పెక్ట్ వచ్చేసింది. అ మీడియం డస్ నాట్ చేంజ్ దట్. రెస్పెక్ట్ వచ్చేసింది.
థియేటర్స్కి ఓటీటీకి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి యాజ్ అన్ యాక్టర్ థియేటర్ ఇస్ మై డ్రీమ్ టు సీ Yes, మై silver సెల్ఫ్ ఇన్ ద screen, థియేటర్, yes. you know, audience when they react to it, that is like music to your ears, right? So adi okati, and I wished it would have come out in a theater, and you know, inta success theater lo vachi unte Suresh Babu garu and Rana, you know, they would have made quite some money. So money is good thing, nothing bad about making money, no. సో వాట్ ఎవర్ ఎంత ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సక్సెస్ అయినా, యాజ్ యూ సెడ్ థియేటర్లో సిల్వర్ స్క్రీన్ మీద వస్తే ఆ ప్రాఫిట్స్, ఆ బెనిఫిట్స్ ప్రొడ్యూసర్కి యాడ్ అవుతాయి, అండ్ ఆ కలెక్షన్స్ Definitely. మిమ్మల్ని రెప్యుటేట్ చేస్తాయి కదా. అదే లేదండి, సి ఐ డోంట్ థింక్ హీరో ఒక్కడే కలెక్షన్స్ తీసుకొస్తాడు అనేది నా లీగ్కి ఐ డోంట్ థింక్ ఇట్ అప్లైస్. యూనో ఇట్ అప్లైస్ టు బిగ్గర్ హీరోస్, రైట్? నా లీగ్కి ఇట్ ద కంటెంట్ హ్యాస్ టు స్పీక్, ద ఫిల్మ్ హ్యాస్ టు స్పీక్. యూనో ఐఎమ్ జస్ట్ అ వెరీ స్మాల్ పార్ట్ ఇన్ దిస్ ఎంటైర్ సెట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. You know, there has to be brilliant music, there has to be brilliant edit, the writing has to be good, the cinematography has to be good. There's so many people who work together that one shot which is on me. You know, I am the last person who's responsible, you know, for this film to work. You know, I would not take that credit all by myself. There's so many people who work. మా స్టైలిస్ట్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు కన్సిస్టెంట్గా, రైట్? సో నాకు దానివల్ల వచ్చేది అంటే డెఫినెట్లీ బెనిఫిషియల్గానే ఉంటుంది, రైట్? బట్ ఐ థింక్ క్రియేటివ్లీ ఎవ్రీ వన్ ఇస్ లవ్డ్ అండ్ ఎంజాయిడ్ మై వర్క్, అండ్ యూనో ఇట్స్ అ వెరీ నైస్ మూమెంట్ ఫర్ మీ. చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ డూ మచ్ బెటర్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్స్. వెంకటేష్ గారి రెస్పాన్స్ ఏంటి? వెంకటేష్ గారు ఇప్పుడే ట్వీట్ చేశారు, నేను తొందరలో ఏదో నాకు ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారు. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ తోటి ఫస్ట్ టైం అమ్మాయి క్రష్తో మాట్లాడినా కూడా నేను అంత నర్వస్గా ఉండను, బట్ నేను స్టూడియోలో 2-3 టైమ్స్ వెంకటేష్ గారిని కలిశాను. సో ఐ గెట్ రియలీ నర్వస్, అండ్ యూనో హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయి యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ట్వీట్ చేశారు. ఇది షేర్ చేసుకున్నారా? ఇంత నాకు మిమ్మల్ని చూస్తే ఈ ఫీలింగ్ అనిపిస్తుంది సార్ అని. చెప్పలేదండి. మాకు అసలు వెంకటేష్ గారు ఇస్ దేర్ ఇన్ మై లైఫ్ ద వే హీ ఇస్. అంటే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను, నేను రవి కలిసి ఎడిట్ చేశాను సినిమా. చేస్తున్నప్పుడు నేనేమో అరే ఈ షాట్లో యాక్టర్ బాగాలేదు తీసేద్దాం, నేను బాగాలేని సీన్లో తీసేసేయాను, లేకపోతే శ్రద్ధ ఈ షాట్లో పెద్దగా బాగాలేదు తీసేసేయని అంటే వాడు రవి గడు ఊరికే అంటుండేవాడు అనమాట, ఈ యాక్టర్లతో కూర్చొని ఎడిట్ చేస్తే ఏదో తలకాయ నొప్పురా బాబు, వాళ్ళు అందవాళ్ళు చూసుకుంటారంటే డబ్బులు తీసుకోవాలా రారా బాలు అనేవాడిని. సో వెంకటేష్ గారు ఇస్ దేర్, యునో, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. మేము కాన్వర్జేషన్ చేసుకునేటప్పుడు కూడా ఆయన రిఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో ఆయన ట్వీట్ చేశారు సినిమా బాగుంది అని చెప్పి, అండ్ నన్ను మెన్షన్ చేశారు సిద్ధు అని. సో ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ ట్వీట్ నైస్లీ టు దాట్. ఆన్ స్క్రీన్ చాలా రొమాంటిక్ సీన్స్లో ఎక్కువ, ఐ మీన్ రొమాంటిక్ హీరోలా అనుకోవచ్చు మిమ్మల్ని. గుంటూరు టాకీస్లో కానీ ఈ మూవీలో కానీ. గుంటూరు టాకీస్ రొమాన్స్ కాదు, గుంటూరు టాకీస్లో చాలా లస్ట్ ఉండింది. దిస్ ఇస్ రొమాన్స్, యా దిస్ ఇస్ రొమాన్స్. మీకు ఆ ఇమేజ్ దగ్గరలో ఉందేమో అంటే గుంటూరు టాకీస్ కూడా ఒక రకమైన అనిపిస్తుంది. రొమాన్సే లేండి. సారీ, ఇమ్రాన్ హష్మీలా మీరు కూడా ఆ ఇమేజ్ని ఏమన్నా క్యాప్చర్ చేసుకోవాలి? I think I'll get an image, you know, which will be called Sidhu and not like an Imran Hashmi or anything. I think I'll get my own kind of an image, you know, which will be, you know, you are only talking about these things, right? There is Kalki where I played a very Yes. badass negative role, right? So adundi Queen undi where I played a cunning guy, you know, which is yet to come out now. So I think all these things together will form one kind of an image. Chuddam, naku teliyadu. ఏ కోస్టార్తో కంఫర్ట్గా అనిపించింది మీకు? అందరితోటి, వాళ్ళందరూ వీఆర్ ఆల్ లైక్ మామ అని పిలుచుకుంటాం మేము ఆ అందరూ ఇదే టైప్. ఆన్సర్ ఇస్తారేంటి? ఎందుకంటే అది నిజం, మేము చాలా చిల్లుగా తీసాం ఈ సినిమా. అస్సలు స్ట్రెస్ లేకుండా చాలా చిల్ చేసుకుంటూ తీసాం, బికాజ్ మోర్ ఆర్ లెస్ వీఆర్ ఆల్ ఇన్ ది సేమ్ ఏజ్ గ్రూప్ కదా. సో ఫుల్ చిల్గా తీసాం మేము సినిమా. ఇది స్ట్రెస్ తీసుకొని సినిమా అంటే ఒక ఉప్పెన ఉమ్ము అని అలాంటివి ఏం పెట్టుకోకుండా, యూనో. ఆన్ స్క్రీన్ అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ఆఫ్ స్క్రీన్ ఎలాంటి కెమిస్ట్రీ ఉండేది యాక్టర్స్తో? You have to be very comfortable with each other, you know, you have to be friends with each other, you know, and especially what is very important when ఒక ఫీమేల్ కోస్టార్ తోటి ఒక ఇంటిమేట్ సీన్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ ద పర్సన్ కంఫర్టబుల్. బికాజ్ 40 people, 50 people around, it might be easy for a guy, but it is not easy for a girl. So it is very tough for a girl to be in that spot. So it is the responsibility of her male co-star to get her first comfortable, Feeling in, comfortable, you know, yes. yeah. So that I think somewhere, because we're all friends, I could do that a little, you know, because they didn't feel like they were with a stranger,
రైట్. సో గుంటూరు టాకీస్లో రష్మితో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. Yeah. సో ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేది? రష్మితో కూడా అండి, వీఆర్ ఆల్ లైక్ బడీస్, యునో షీ వాజ్ మీ అండ్ హర్. మేము ముందు కూడా రీడింగ్స్ అప్పుడు కలిసేవాళ్ళం. వీ వెంట్ అవుట్ అండ్ యునో బయట డిన్నర్స్కి లంచెస్కి వెళ్ళేవాళ్ళం బికాజ్ వీ హ్యాడ్ టు గెట్ టు నో ఈచ్ అదర్. అండ్ ప్రవీణ్ సార్ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు అప్పుడు మాకు. ఐ వాజ్ అ లిటిల్ షై బ్యాక్ దెన్. సో షీఈ్ లైక్ రష్మి, talk to him, you know, get him comfortable, you know. And that song has a million views on YouTube now, so I guess it worked. క్వీన్ తమన్నాతో చేసింది, అది ఎందుకు రీచ్ కాలేకపోయింది సినిమా? ఐ మీన్ అది రిలీజ్ అవ్వలేదండి ఇంకా. రిలీజ్ అవ్వలేదు. Yeah. 2018లో అయింది కదా. రిలీజ్ అవ్వలేదు. అవుతుందండి ఇంకా. లైక్ ఐ సెడ్, ఫిల్మ్స్ ఆర్ స్టక్ ఫర్ మల్టిపుల్ రీజన్స్, యూనో, దట్ అది సమ్వన్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. కానీ ఇలాంటి రోల్స్ అన్నీ ఇప్పుడు ఇది కానీ థియేటర్లో రిలీజ్ కాకపోవడము అండ్ క్వీన్ మీరు చేసిన రోల్స్ సమ్హౌ మీకు మీ కెరియర్కి ఇవన్నీ రిలీజ్ అయితే చాలా వరకు ఒక ఫెచింగ్ పాయింట్లో ఉండేదేమో కదా? డెఫినెట్గా కదండి. విత్ ఎవ్రీ గుడ్ ఫిల్మ్ దట్ కమ్స్ అవుట్, యూనో, ఐ బిలీవ్ ద ఫిల్మ్స్ దట్ హ్యావ్ డన్ ఆర్ గుడ్, సో ఐ డోంట్ నో, దే మైట్ సక్ టు, యు నెవర్ నో. బట్ యునో, విత్ ఎవ్రీ గుడ్ ఫిల్మ్ దట్ కమ్స్ అవుట్, ఇట్ డెఫినెట్లీ యాడ్స్ టు యూ యాజ్ అన్ యాక్టర్ కదా. యువర్ బ్రాండింగ్ ఇంక్రీజెస్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు వర్క్ విత్ యూ ఇంక్రీజెస్, you know, the following in the audience increases, so definitely working with Tamanna elanti experience? Fantastic. Tamanna is also full chill buddy, you know, she's also full chill type. She doesn't feel like, oh, she's a star and all of that, you know. First day only we hit it off, and you know, we used to talk like some iddaru, you know, friends కూర్చొని చిల్ కొట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు అని. మీరు ఎప్పుడు నర్వస్ అవ్వరా కొంచెం స్టార్స్తో వర్క్ చేసేప్పుడు? నేను జనరలీ డజంట్ హ్యాపెన్ టు మీ అండి. నాకు ఓన్లీ వెంకటేష్ గారిని చూసినప్పుడే నేను అంత స్టార్ స్ట్రక్ అయిపోయి ఇదైపోయాను. కానీ జనరల్గా నేను అంత ఐ డోంట్ గెట్ దట్ స్టార్ స్ట్రక్ విత్ ఎనీ వన్. ఐఎమ్ చిల్ ఓన్లీ. నేను మహేష్ బాబు గారిని చూశాను ఒక్కసారి, ఇప్పుడు డబ్బింగ్ స్టూడియోలో చూసినప్పుడు కొంచెం ఇదయ్యాను. బట్ వాట్స్ యువర్ కామెంట్ అబౌట్ నెపోటిజం? ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. యా. డూ యూ అగ్రీ విత్ దట్? యా, డెఫినెట్లీ. నేనే నా ఫ్రెండ్కి ఇస్తాను ఏదైనా ఆపర్చునిటీ ఉంటే. ఇంకోళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎవరిని పెట్టి సినిమా తీస్తాడు అనేది ఇట్స్ కంప్లీట్లీ హిస్ కాల్, రైట్? అండ్ ఐఎమ్ సిట్టింగ్ హియర్, ఐఎమ్ లైక్ దిస్ పోస్టర్ బాయ్ రైట్ నౌ టు సే దట్ there might be nepotism in the industry, but that doesn't stop newcomers from coming in and, you know, getting successful. I am a nobody, I don't belong to any film family, but my film is today produced by a huge producer like Suresh Babu Garu and backed by another star, Rana. So the irony is this, you know, this is the irony which is right here, that people think that newcomers are not allowed inside, you know. బాస్, ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, నేను ఎవ్వడు ఆపలేడు, నేను అది రాసిస్తా. నువ్వు ఇప్పుడు ద వే థింగ్స్ ఆర్ రైట్ నౌ, ద సోషల్ మీడియా, యూట్యూబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, తీసి అప్లోడ్ చేస్తే 1 minute నువ్వు యునో యూ విల్ రీచ్ హూ యూ వాంట్ టు రీచ్. సో ఐ థింక్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ అండ్ ఐ థింక్ వీ షుడ్ జస్ట్ లెట్ ఇట్ బీ. బన్నీ అంటే మీకు ఇష్టమని విన్నాను. ఎందుకు? ఐ మీన్ బాగా చేస్తాడు, గట్టిగా చేస్తాడు పర్ఫార్మెన్స్, యూనో, సాలిడ్గా ఉంటుంది బన్నీ పర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. బాగా చేస్తాడు. ఎస్పెషలీ అలా వైకుంఠపురంలో ఇట్ రీఇన్వెంటెడ్ యునో సో మెనీ అవెన్యూస్ ఫర్ హిమ్. And I loved his speech from the audio launch, you know, when he spoke about his father. I think after getting married and Pillal Puttin Tarvata, I think he's gained a very new and an interesting perspective on life, and that's helping him a lot, you know. That's what it is. It's always your experiences that help you. So yeah, I recently I fell in, he's my man crush right now. Hala Vaikuntapuram. Man crush. Yeah. Who is your female crush? చాలా మంది ఉన్నారు, యూనో. ఐ లైక్ సాయి పల్లవి అలాట్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద గర్ల్స్ ఇన్ మై ఫిల్మ్, ఐ లవ్ దెమ్ ఆల్. బట్ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తే మీరు ఎప్పుడు వద్దు, బయట చెప్పమంటారు కదా, అలాగా. సో ఐ లైక్ సాయి పల్లవి అలాట్, యూనో. ఐ థింక్ షీ సెట్స్ ద స్క్రీన్ ఆన్ ఫైర్ లైక్ దాట్, యూనో. ఐ లవ్ కియారా అద్వానీ. I love Lakshmi Manchu, you know. I think she's very pretty and very humane person. Chala mandi unnaru and it keeps changing also, no? Right. Yeah. Thank you so much. Thank you so much. I had a great time. Yeah. So, this is a special interview. This is Ramya signing off. Action!